నమస్తే మిత్రుల స్వాగతం. లక్ష్య సంబంధించిన బీజేపీ పార్టీ సీనియర్ లీడర్ ఉన్నటువంటి వ్యక్తి మనతో ఉన్నారు. వారిని మనుషులు తెచ్చుకుందాం. చెప్పండి మేడం, ఈరోజు ధరు ఎల్లయ్య గారు కూడా పార్టీలోకి జాయిన్ అయ్యారు, ఎలా అనిపిస్తుంది? ఈయననే కాదండి, అందరికీ నమస్కారం. ఈయననే కాదు, చాలా చాలా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మనం ఎన్నో మార్పులు చూడబోతున్నాము. వీళ్ళనే కాదు, చాలామంది టీఆర్ఎస్ నేతలు కూడా పార్టీలో చేరడానికి, కార్యకర్తలు కానీ ఆ కింద స్థాయి వాళ్ళు కానీ మన భారతీయ జనతా పార్టీలో చేరడానికి సుముఖాన్ని చూపిస్తున్నారు. తప్పకుండా మీరు ఎన్నో చూడబోతున్నారు. అంటే ఏ పార్టీ ప్రజలకి అండగా ఉంటుంది, ఏ పార్టీ అయితే పేదలకి నిరుపేదలకి తోడుగా ఉంటుంది, ఏ పార్టీ అయితే రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తుంది అని అంటే అది ఇప్పుడున్న పరిస్థితుల్లోని భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకొక పార్టీ లేదనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఇది ప్రజలకు కూడా తెలుసు, ఇతర పార్టీ నాయకులకు కూడా తెలుసు. కాబట్టి అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరి పార్టీ ద్వారా ప్రజలకి సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇంకా ఎన్నో మార్పులు మనం చూడబోతున్నాము. ఈ భారతదేశానికి ఆ భగవంతుడు ఇచ్చిన యుగ పురుషుడు శ్రీ నరేంద్ర మోడీ గారు. ఆ నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి ఈరోజు భారతదేశం ఇంత సుభిక్షంగా ఉంది, తప్పకుండా ఉంటుంది కూడా. సో మేమందరము కూడా ఆయన అడుగు జాడల్లో నడిచి ఆయన కింద మేము ప్రజలకి సేవలు అందించడం ఆనందంగా ఉంది. ఈరోజు తెలంగాణ ప్రెసిడెంట్ బండి సంజయ్ గారు ఏంటి అనేది ఆల్రెడీ ఆయన అందరికీ చూపించారు, ఇంకా చూపిస్తారు కూడా. బండి సంజయ్ గారి ఆధ్వర్యంలోని మేము పనిచేయడానికి చాలా ఆనందపడుతున్నాము. డెఫినెట్గా 2023కి భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుతుంది అనేది మేమందరం ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాము. కాబట్టి డెఫినెట్గా మీరందరూ ఎన్నో సర్ప్రైజెస్తో మేము ముందుకు వస్తాము. ఇంకా ఇదే కాదండి, ఈరోజు ఈ జాయినింగ్ కాదు, ఇంకా ఎంతోమంది జాయిన్ అవుతారు. రాను ఆ మార్పులన్నీ మీరే చూస్తారు. ఎందుకంటే ఇప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వంతో నాయకులు కానీ ప్రజలు కానీ విసిగిపోయి ఉన్నారు. వాళ్ళు వచ్చి బంగారు తెలంగాణ అని చెప్పి వారు బంగారు వంతులు అయ్యారే కానీ ఎక్కడ కూడా తెలంగాణకి ఎటువంటి మంచి జరగలేదనేది నగ్న సత్యం. అది మీరు ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ వస్తుందో ఆ రోజు మీరు చూడగలరు అసలైన బంగారు తెలంగాణ ఏంటి అనేది. థ్యాంక్ యూ. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయితేనేమి, దుబాకులు జరిగిన ఎలక్షన్ తర్వాత కొంతమంది చేరికలు ఎక్కువనే అనిపిస్తుంది. సో ఈ యొక్క చేరికలు కరీంనగర్, వరంగల్ ప్రాంతంలోనే మొత్తం రాష్ట్రం మొత్తం జరిగే అవకాశం ఉంది. అది రాష్ట్రమంతా ఉంటుందండి. ఎందుకంటే తెలంగాణలో రాష్ట్రమంతా కూడా ప్రజలు ఈ ప్రభుత్వం మీద విసిగిపోయి ఉన్నారు. ఎందుకంటే ఎక్కడా కూడా వాళ్ళు చెప్పిన ఏ హామీలు అయితే ఇచ్చారో తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు అలా చేస్తాము ఇలా చేస్తాము అని ఇప్పటి వరకు ఏది కూడా వాళ్ళు చేయడం జరగలేదు. సో ఎంతసేపు చక్కటి కలర్ ఇస్తున్నారు, మంచి మాటలు చెప్తున్నారు, కమ్మటి కబుర్లు, కాకమ్మ కబుర్లు చెప్తున్నారు తప్ప ప్రాక్టికల్గా చూస్తే ఎటువంటి డెవలప్మెంట్ లేదు. పేదలు నిరుపేదలు ఇంకా అలాగే ఉన్నారు, వాళ్ళ కష్టాలన్నీ అలాగే ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా ఒక్క హైదరాబాద్ అనో లేకపోతే మున్సిపల్ ఎలక్షన్స్ అనో లేకపోతే దుబాకానో అని కాదండి, యావత్ తెలంగాణ మొత్తం కూడా ప్రజలు తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎగెయిన్స్ట్గా ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా ఈ సక్సెస్ అనేది మీరు చూడబోతారు చాలా త్వరగా. ఇప్పుడు సాగర్లో ఎలక్షన్స్ కానీ అన్నీ చూస్తారు మీరు. వాళ్ళు చాలా జాగ్రత్త పడుతున్నారు. అయినా కూడా ప్రజలు ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ పక్కన ఉన్నారో ఎవరు ఏమీ చేయలేరు. బీజేపీ కేవలం హిందుత్వ అజెండాతో ముందుకు వెళ్తుంది. అటు ముస్లింలు అయితే ఇటు క్రైస్టియన్స్ కొంచెం ఇబ్బందిగా పెడుతున్నట్టుగానే అంటున్నారు బయట. మరి దీన్ని ఎలా చూసుకోవాలి, దీన్ని ఎలా సవరణ చేస్తారు? అది కేవలం ఇతర పార్టీల వాగ్వాదం. ఇతర పార్టీలు ప్రజల్ని తప్పుదారి పట్టించడం కోసమే అలా మాట్లాడుతున్నారు. ఎందుకు అనంటే భారతదేశంలో మనకు తెలుసు హిందువులు, ముస్లిమ్స్, అలాగే క్రిస్టియన్స్ కానీ పార్సీ కానీ ఇంకా ఎన్నో మనం ఒక 5-6 జాతులు మనం అందరం కలిసి ఉన్నాము. 5-6 కమ్యూనిటీస్ కలిసి ఉన్నాము. కాబట్టి ఇది ఏ రోజు కూడా అద్వానీ గారి నుంచి చూసుకుంటే భారతదేశంలో పుట్టిన ముస్లిం అయినా కానీ పార్సీ అయినా కానీ క్రిస్టియన్ అయినా కానీ హిందూ అయినా కానీ అందరూ భారతీయులు అంటున్నారే కానీ మనమంతా భారతీయులు. కాబట్టి ఈ గడ్డ మీద పుట్టి ఈ గడ్డని ప్రేమించే ఏ ట్రేస్ వాళ్ళైనా సరే
ఎటువంటి వాళ్ళైనా సరే భారతదేశాన్ని తప్పకుండా ప్రేమిస్తారు. ఎవరైతే భారతదేశాన్ని ప్రేమించారో వాళ్ళు డెఫినెట్గా భారతీయులు కాదు. ఇది ఏంటంటే హిందూ ముస్లిమ్స్ ఇది హిందూ పార్టీ అనడం చాలా తప్పు. ఎస్, భారతీయ జనతా పార్టీ హిందూ టెంపుల్స్ని కానీ అవి సేవ్ చేయడం, అదే టైంలోని ఎవరైనా మస్జిద్ కానీ లేకపోతే చర్చ్ని కానీ పగలగొడితే ఊరుకోరు. కానీ ఎవరు హిందువులు అలా చేయడం లేదు. కానీ క్రిస్టియన్స్ కానీ హిందువులు కానీ ఈరోజు హిందూ దేవాలయాన్ని కూలగొట్టడం అనేది కరెక్ట్ కాదు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు కూడా ఆలోచించండి. ప్రతి ఒక్కరికి ఏ దేవుణ్ణి వారు పూజించాలనుకుంటున్నారో ఆ దేవుణ్ణి పూజించే హక్కు వాళ్ళకుంది. కానీ ఇతర మతాల వాళ్ళకి దాన్ని కూలగొట్టడం కానీ తూలం నాటడం కానీ అది కరెక్ట్ కాదని మేము ఫైట్ చేస్తున్నాము తప్ప మేము ఎవరికి కూడా ఎగెయిన్స్ట్ అనేది అది వాళ్ళ వాదం తప్ప భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా అటువంటి మాట అనలేదు. మా భారతీయ జనతా పార్టీకి ప్రతి ఒక్క భారతీయ పౌరులు ఒక్కరే. ఏదైతే టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి ఇస్తే బీజేపీలోకి చేరికలు చాలా తక్కువనే ఉంటాయి, మళ్ళీ కాంగ్రెస్ పుంజుకుంటుందన్న వాదనగా వినబడుతుంది. దీని మీద క్లారిటీ ఇస్తారు? ఏదండి? రేవంత్ రెడ్డికి పీసీసీ ప్రెసిడెంట్ ఇస్తే కనుక బీజేపీలోకి వలసలు తక్కువ వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా వాదన జరుగుతుంది. దీన్ని ఎలా చెప్తారు? అది వాళ్ళ ప్రాబ్లం అండి. దాని గురించి నేను మాట్లాడగలను. బీజేపీలోకి వలసలు తక్కువ అవుతాయి ఇప్పుడు అటువంటిది ఏమీ ఉండదండి. అసలు రేవంత్ రెడ్డి గారికి బీజేపీలో వలసకి సంబంధం లేని విషయం. బీజేపీ వలసకి మేబీ రేపు రేవంత్ రెడ్డి గారే మీరు బీజేపీలో చేరినా కూడా మీరు ఆశ్చర్యపోవక్కర్లేదు. సో కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇప్పుడున్న పార్టీలలోని ప్రజలకి మేలు కోరే పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ. సో మీరు రేవంత్ రెడ్డి గారు రేపు భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకున్నా కూడా అందులో ఆశ్చర్యం లేదు. చూస్తే ఇప్పటివరకు చూస్తే టీఆర్ఎస్ పార్టీ సంస్థాగతంగా ఇంతమందికి అన్ని పార్టీల వాళ్ళని తీసుకున్న తర్వాత కారు లోడ్ అయింది. ఆ తర్వాత చాలా ఇబ్బందులు పడ్డ పరిస్థితి. మరి బీజేపీలో కూడా అలాగా వరుసలు ప్రోత్సహించి సామాన్య కార్యకర్తలకు ఆర్ఎస్ఎస్లో పనిచేసిన వాళ్ళకి, విహెచ్పీలో పనిచేసిన వాళ్ళకి, ఏబీపీలో పనిచేసిన వాళ్ళకు అంటే ఎవరైతే ఉన్నత పదవులు కావాలంటే ఆ స్థాయిలో ఆలోచించే అవకాశం ఉండదన్నట్టుగా చెప్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? భారతీయ జనతా పార్టీ అలా పనిచేయదండి. భారతీయ జనతా పార్టీ వర్కింగ్ వే డిఫరెంట్గా ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ఎలా ఉంటుందంటే ప్రజల శ్రేయస్సు కోరి ఎటువంటి కార్యకర్త అయినా మీరు చూసారంటే భారతీయ జనతా పార్టీలో కార్యకర్తగా ఉన్న వాళ్ళే నాయకులు అయ్యారు. పెద్ద పెద్ద పోస్టుల్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ ఒక్క పార్టీనే నాకు తెలిసి ఒక కార్యకర్త కూడా ఎమ్మెల్యే అవ్వగలరు, ఎంపీ అవ్వగలరు, ఒక మినిస్టర్ అవ్వగలరు అని నిరూపించిన ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. గ్రామ పంచాయతీల్లో కూడా ఇప్పటివరకు మన జరిగిన ఎలక్షన్లో సంవత్సరం క్రితం జరిగిన సర్పంచ్ కూడా చాలా తక్కువనే ఉన్నారు. సో ఎంపీటీసీలు, జడ్పీటీసీల స్థాయిలో, ఎంపీపీలు, జడ్పీ చైర్మన్ల స్థాయిలో కూడా పార్టీకి ఇప్పటివరకు కూడా ఆ స్థాయి పేరు రాలేదు. మరి ఈ దెబ్బ ఆ రకంగా బూత్ స్థాయిలో డెవలప్ చేసే అవకాశం ఉందా? డెఫినెట్గా అండి. గ్రామ స్థాయి, పంచాయతీ స్థాయిలో డెఫినెట్గా డెవలప్ అవుతుందండి. ఆల్రెడీ మా కార్యకర్తలు అందరూ కూడా ఎంతో కష్టపడి డోర్ టు డోర్ ఎలక్షన్స్ ఉన్నాయా, ఎలక్షన్స్ లేవా అని కాదు, మాకున్న ఒక నాలెడ్జ్ ప్రకారం ఏంటంటే ప్రతి గడపకి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు ఎటువంటి ఇప్పుడున్న ప్రభుత్వం ఇక్కడ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, కర్ణాటక ఎక్కడైనా మీరు చూసుకోండి, గడప గడపకి వెళ్ళి వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఆ ప్రభుత్వంతో ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొంటున్నారు ఇవన్నీ కనుక్కొని నోట్ చేసుకొని మేము మా అధిష్టానానికి ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి మేము రూలింగ్లో ఉన్నా రూలింగ్లో లేకపోయినా మేము ఎప్పుడు కూడా ప్రజల పక్షం అనేది ప్రజలకి బాగా తెలుసు. మన జరిగిన జిహెచ్ఎంసీ ఎలక్షన్లో 17 సీట్లు 100 నుంచి 50 ఓట్లతోటే మేము ఓడిపోయామని టీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. అక్కడ కేవలం ఈ వరద ముప్పు వచ్చి మాకు కొంచెం ఇబ్బంది అయిన తర్వాత అక్కడ సంస్థాగతంగా మేము బలనే ఉన్నామని అంటారు. దీన్ని ఎలా చూడాలి? అది మనము ఎలా అంటే అందని ద్రాక్ష పుల్లన అని ఒక సామెత ఉందండి, నేను దాన్నే తీసుకుంటాను. సో బొక్క బోర్లా పడి చోటు అచ్చి రాలేదన్నట్టుగా వాళ్ళు ఓడిపోయి వాళ్ళు చెప్పే కథలు ఎలాగా ఎలక్షన్ ముందు ఎలా కథలు చెప్పారో వాళ్ళు ఎలక్షన్ తర్వాత కూడా రిజల్ట్ తర్వాత కూడా అలా కథలు చెప్తున్నారు. ఆ కథలు వినడానికి ప్రజలు తయారుగా లేరు. సో జిహెచ్ఎంసీ ఎలక్షన్లో టీఆర్ఎస్ పోవాలంటే ఎల్ఆర్ఎస్ పోవాలి, బీజేపీ వస్తేనే పోతాడు. అది సక్సెస్ అయినట్టేనా? ఎల్ఆర్ఎస్ విషయంలో బీజేపీ సక్సెస్ అయినట్టేనా? ఏ విషయం? ఎల్ఆర్ఎస్ బీజేపీ వస్తే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఎల్ఆర్ఎస్ అనేది ఉండదని చెప్పుకొచ్చారు. అది సక్సెస్ అయినట్టేనా? డెఫినెట్గా సక్సెస్ అండి, సక్సెస్ అనే అనుకోవాలి. ఓకే. సో రాబోయే రోజులలో బీజేపీలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? మీరు ఏదైనా నియోజకవర్గంలో కాన్సన్ట్రేషన్ చేసేదా? కార్యకర్త అండి, నేను ఒక కార్యకర్తగానే పార్టీలో చేరాను, ఒక కార్యకర్తగానే పనిచేస్తున్నాను. యాక్చువల్గా నేను చేరిన తర్వాత యావత్ భారతదేశం మొత్తం ఎలక్షన్స్లోని నేను పనిచేయడం జరిగింది. తప్పకుండా కీలక పాత్రని నేను పోషిస్తాను.
కీలకమైన ఒక కార్యకర్తగానే నేను పార్టీలో ఎక్కడైనా సరే, ఇక్కడ అక్కడ అని కాదు, యావత్ భారతదేశంలో ఎక్కడ వెళ్ళి పని చేయమని మా అధిష్టానం నాకు ఆదేశిస్తుందో డెఫినెట్గా అక్కడ నేను కాకిలాగా వాలి నేను వాళ్ళకి నిస్వార్థమైన ఒక సేవ అర్పించడానికే నేను ఉన్నానండి. రాబోయే ఈ సంవత్సరం మూడు రాష్ట్రాల ఎలక్షన్ జరుగుతున్నాయి. ఇక్కడ తమిళనాడు అయితేనేమి, అక్కడ చూస్తే పశ్చిమ బెంగాల్లో ఆల్రెడీ బాగా వేస్తున్న భారతీయ జనతా పార్టీ అని చూస్తూనే ఉన్నాం. ఈ 2 రాష్ట్రాలు ఎలా ఉండబోతుంది? డెఫినెట్గా ఇంత ముందు కంటే తమిళనాడు కానీ పశ్చిమ బెంగాల్ కానీ డెఫినెట్గా చాలా మార్పులు మనం చూడబోతున్నామండి. సో వీ విల్ వెయిట్ అండ్ సీ. నాగార్జున సాగర్ విషయానికి వస్తే మరి టీఆర్ఎస్ పార్టీ, అక్కడ బీజేపీ పార్టీ ఎలా ఉండబోతున్నాయి? అక్కడ మరి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి పెద్దలు జానారెడ్డి గారిని పడితే అక్కడ కొంచెం టఫ్ ఫైట్గా అనిపిస్తుంది. దీన్ని ఎలా చెప్తారు? ఫైట్ అనేది డెఫినెట్గా ఉంటుందండి. దాన్ని ఓవర్కమ్ కావడమే కదా ఒక పార్టీ యొక్క నిర్ధారణ. సో డెఫినెట్గా వీ విల్ ఓవర్కమ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.